పాములే కాదు ఇంకా చాలా జీవులు పగబడతాయి అని చెప్తుంటారు. ఒక్కోసారి అట్లా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ అందులో ఎంత నిజం ఉన్నదో ఎవరికైతే కరెక్ట్గా తెలియదు. కానీ గీడో కాడ వానరాలు ఓ నరుని మీద పగబట్టినట్టే చేసినాయోల్లో. అగో ఎంత పనైందో చూడుండ్రీ. వామ్మో, అది ఇల్లా అడివా? ఈ కోతులు చెయ్యంగా ఏం షేరచ్చి పడ్డదుల్లా జనాలకు. కట్టె మర్రేసినా కదులుతలేవు కోతులు. మీదికెంచి కషేతందుకు ఎగబడుతున్నాయి కదా ఈ కోతులు సల్లగుండా. ఏడికెళ్ళొచ్చిన సంతను గాని ఊళ్ళ మీద దండు కట్టినట్టు తిరుగుతున్నాయల్లా. ఏడ చూసినా జనాలను మస్తు బుగులు పట్టిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న పూసల రోడ్డుకు జరిగింది ఇది. కోతులకు కట్టె చూపెడితే భయపడే రోజులు కూడా పోయినాయి. గంత అల్కదక్కువ అయిపోయినరు నరులంటే వానరులకు. గీ కాక పేరు మల్లేశమట. దుకాణం కాడికొచ్చి తిప్పలు పెడుతున్నాయని కట్టె పట్టుకొని మర్రగొడితే ఆయన మీదకే మర్ల వడికి అరిచినాయి. ఓ దిక్కున్న కోతిని కొడుతుంటే వెనకకేంచచ్చి ఇంకోటి ఎగబడుతున్నది. కట్టెతోటి గంతగానం కొట్టినా అస్సలకే వణుకుతలేవు జనుకుతలేవు. ఓటివై రెండువై పెద్ద మందకు మందే వచ్చినాయి. ఆ కోతుల గుంపు చేసిన దాడి చేయంగా పాపం ఆ అన్నకు ఘాట్లు బాగానే వాడ్డాయట. కరీంనగర్లో ప్రైవేట్ దవాఖానకు తీసుకుపోయి ట్రీట్మెంట్ చేపిస్తున్నారట. మరి వానరాలకు ఏమనిపిస్తాందో ఏమో గాని ఊరూరుకు ఈటితోటి పెద్ద తలకాయ నొప్పే ఉన్నది. సరే ఊర్లనంటే ఆటో ఇటో పోతాయి గాని సుల్తానాబాద్ పట్టణంలో గిట్ల జరుగుతా అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు మరి? ఇగో సార్లు ఇటో పారు చూడుర్రి. ఈ వానరాలను అడవిలకు తోలే ఉపాయం ఏదన్నా చేసి సుల్తానాబాద్లున్న నరులకు కోతులతోటి ఈ శరదప్పియురు జర మీకు పుణ్యం ఉంటది గాని.